Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. డీలిమిటేషన్. సో ఈ పదం వినగానే కొంతమందికి ఏమో చాలా సంతోషంగా ఉంది, కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఆశావాహులు ఎంతోమంది ఉండుంటారు, అంటే ఈసారి ఎమ్మెల్యే అవుదాం, ఈసారి ఎమ్మెల్యే అవుదాం, ఈసారి ఎమ్మెల్యే అవుదాం అని. అలాంటి వాళ్ళకి నిజంగా అదృష్టం ఎవరికి కలిసి వస్తుందో కూడా తెలియదు. ఆల్రెడీ అధినేతల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు, కలిసి ముందే మాకు ఈ టికెట్ కావాలి, ఎక్కడెక్కడ సీట్లు పెరుగుతాయో కూడా వాళ్ళు లిస్ట్ చెప్పేస్తున్నారు అనమాట. అండ్ మహిళా రిజర్వేషన్, దీనివల్ల ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూతుర్లు కోడళ్ళు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అనేది వాస్తవం. తెలంగాణలో అయితే ఇప్పటికి ఎవరెవరు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారో వాళ్ళ లిస్టు కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసింది. బట్ ఈ డీలిమిటేషన్ పెరగడం వల్ల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి న్యాయం జరుగుతుందా, అసలు అన్యాయం జరుగుతుందా? ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు కూడా డీలిమిటేషన్ వల్ల మనకి అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంది, మన సౌత్ని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాన్ని తెలంగాణ డీలిమిటేషన్ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఆంధ్రాలో డీలిమిటేషన్ వస్తే ఎక్కడెక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉంది? సీట్లు పెరిగే అవకాశం కొన్ని జిల్లాలలో ఎక్కువగా ఉంది, కొన్ని జిల్లాలలో తక్కువగా ఉంది. అది జనాభా ప్రాతిపదికన చేస్తారా, లేకపోతే ఎలా చేస్తారు? ఇదే అంశం మీద చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం రోషన్ గారు, అందరికీ నమస్కారం. ఏంటి డీలిమిటేషన్? అసలుకి ఇష్టానికి మ్యాపులు రెడీ చేసేస్తున్నారు. అండ్ నాయకుల కన్నా కూడా ముందు ఎవరెవరైతే ఎమ్మెల్యే సీట్లు ఆశిస్తారో వాళ్ళే లిస్టు తీసుకెళ్ళి అధినేతలకు చూపించే కార్యక్రమం కూడా చేపట్టారు. మాకు ఇక్కడ పెరుగుతుంది, మాకు ఇక్కడ సీట్ కావాలి. అలా అసలు ఏంటి ఓవరాల్గా చూస్తే మీకు 263, ఇప్పుడు ఉన్న 175 నుంచి దాదాపు 263 పెరుగుతుంది. మొత్తం డిస్ట్రిక్ట్స్ వైజ్ ఇచ్చారు సార్, పెరిగే అవకాశం ఎక్కడెక్కడ ఉందో కూడా 88 ఇంక్రీజ్ అవుతుందన్నారు. అసలు ఏంటి, ఎక్కడ జనాభా ప్రాతిపదికన జరుగుతుందా ఇది, లేకపోతే ఎలా జరుగుతుంది ఏంటో ఒకసారి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కన్నా ఇది ఒక వరం. ఫస్ట్ మనం నాయకులు స్థానిక నాయకుల కంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి అది వరం అండి. ఎందువల్ల? తనకి రాజకీయ సమీకరణలు ఎట్లున్నాయో, తనకి ఎలాగ అనుకూలంగా ఉన్న వర్గం, అనుకూలంగా ఏది ఎక్కడున్నాయో దానికి అది చేసుకుంటాం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టంతో నిమిత్తంగా ఉంది. ఓకే ఓకే. ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో ఉంటారు. ఇంతకుముందు ఇప్పుడు కూడా అది జరుగుతుంది. అందువల్ల ఒక విధంగా చెప్పాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి, అంటే ఇక్కడ ప్రభుత్వం ఉండొచ్చు, బీజేపీ ప్రభుత్వం కూడా ఉండొచ్చు, కేరళ ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆ పార్టీకి పాజిటివ్గా ఉన్న మండలాలను తీసుకొచ్చి నియోజకవర్గాలలో కలుపుతారు అంతే. ఇంతకుముందు కూడా అలాగే చేశారు. అందుకని ప్రస్తుతం కూడా అదే పరిస్థితి జరగవచ్చు. అంటే ఎవరున్నాళ్ళు వాళ్ళు వాడుకుంటాను చూస్తారు కదా, అవకాశం వచ్చిందని వదులుకుంటారా? 20-30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ 2024 ఎలక్షన్స్ చూసినట్టయితే, రిజల్ట్ చూసినట్టయితే అసలుకి ఇప్పుడున్న జనం మైండ్ సెట్ కి మీరు చెప్పేదానికి అసలు సింక్ అవుతుందా? ఒకటి చెప్పంటారు, ఒక్కసారి వాళ్ళు వద్దు అనుకుంటే బటన్ ఏది నొక్కుతారో వాళ్ళకే తెలియదు. ఆంధ్ర పరిస్థితి అలా ఉంది. కూడా వారు వన్ సైడ్ ఉన్నప్పుడు నడుస్తుంది. 2014 ఎన్నికల్లో వారు వన్ సైడ్ గా మీకు అనిపించింది, కానీ ఓట్ల తేడా తక్కువ ఉంది. డెఫినెట్గా ఇట్ ప్లేడ్. 2007లో రాజశేఖర రెడ్డి గారు కానీ అక్కడ కిరణ్ గారు అందరూ ఉండగా ఆ రోజు చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల అది వేపర్తిని మెజార్టీతో 156 సీట్లతో రావడం జరిగింది. అడ్వాంటేజ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఉంది. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారిని, ఎర్రనాయుడు గారిని పెట్టినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆకలిలో సంతకం పెడడానికి కూడా వాళ్ళు ఇచ్చించలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళకి కావాల్సిన మండలాన్ని ఇటు కలపడం, అది చేయటం అనేది అది చేసే అవకాశం కూడా ఉంది. ఓకే. జగన్ అయితే మొన్న ఎలక్షన్స్ అప్పుడు సిద్ధం 175, వై నాట్ 175 అన్నట్టు మొన్న ఒక మీటింగ్ పెట్టినప్పుడు కూడా 263 పెరిగితే ఎంత మంచి అవకాశమో, సో ఈసారి కూడా వారు వన్ సైడ్ అన్నట్టుగా మాట్లాడారు. మీరు చూసారా లేదా ప్రెస్ మీట్ కూడా? మహిళా రిజర్వేషన్ కూడా వస్తుంది. 1999 నుంచి నాది, మీరు ఇంతకుముందు మనం కూడా చేసాం. ఒక్క రోజున నేను చెప్పిన ప్రెడిక్షన్ తప్పైందని చెప్పండి. సరే, అది రాజకీయంగా వేరే మాటలు ఏం జరుగుతుందో మాట్లాడుకున్నాం. ఓకే. ఓవరాల్ గా అసలు డిస్ట్రిక్ట్స్ వైజ్ ఒకసారి వస్తే మీరు చూసారు కాబట్టి ఆల్రెడీ బిఫోర్. అవునండి, మన దీంట్లో అంటే 2-3 తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఏ జిల్లాకి, ఇప్పుడు అనంతపురం జిల్లా ఉందనుకోండి, 14కి ఒక 50% పెరిగిపోతాయి, లేకపోతే ఇక్కడ 10కి 15 అవుతాయి. ఇలా ఉండదండి. మీకు అర్థమైంది కదా? ఎందుకంటే పాపులేషన్ వైజ్ జరుగుతుంది, జనాభా ప్రాతిపదిక. ఈ 2011 జనాభా ప్రాతిపదిక తీసుకుంటే ఒక విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు 2026 ఇప్పుడు జనాభా గణన స్టార్ట్ అయింది. పూర్వం డిజిటల్ రూపేణా జరుగుతుంది. ఫస్ట్ టైం ఇండియాలో, చాలా దేశాల్లో కూడా కాకుండా మన ఇండియాలో డిజిటల్ రూపేణా ఇప్పుడు జరుగుతుంది. ఇది కనుక పూర్ణంగా 2-3 సంవత్సరాలు పట్టే సమస్య లేదండి. 2028 నాటికి అందుబాటులోకి వచ్చేస్తుంది అంటున్నారు. అంటే 27 ఎండింగ్ నాటికి మొత్తం మన దగ్గర డిజిటల్గా ఉంటుంది.
అది చేతిలో పెట్టుకుని వీళ్ళు చేయడమే 19-20 ఫరక్ అంటారు కదా, తేడా తప్పితే. అందువలన చాలా మళ్ళీ ఒకసారి చెప్తాను, 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్న దానికి 2026 జనాభా లెక్కలు తీసుకున్న దానికి కూడా చాలా తేడా ఉంది, ఎస్పెషల్లీ అర్బన్ సెంటర్స్. అది మాట. అందువల్ల 2026 ప్రాతిపదిక కూడా స్టేట్ కొంతమందికి ఓటు ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అది ఇప్పుడు అందుకనే దీనికి లింక్ చేయాలంటున్నాం ఆధార్కి. సరే, సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆగిందండి. ఇప్పుడు 2007 విభజన సందర్భంలో కోస్తా రాయలసీమ తెలంగాణ లెక్క చూసుకుంటే మాకు విభజిత ఆంధ్రప్రదేశ్లో 28 పార్లమెంట్ సీట్లు ఉండేవి, తెలంగాణలో 14 ఉండేవి. 3 పార్లమెంట్ సీట్లు తగ్గిపోయినాయండి. ఎక్కడ కోస్తా రాయలసీమలో 3 పార్లమెంట్ సీట్లు తగ్గి తెలంగాణలో ఇక్కడ పెరిగినాయి. అలాగే దాదాపు 18-19 అసెంబ్లీ స్థానాలు కూడా పెరిగిపోయినాయి, అక్కడ తగ్గిపోయింది. భద్రాచలం అనే ఏదో ఉందో అది ఇవాళ ఇటుక ఒక పార్లమెంట్ సీట్ కూడా తగ్గిపోయింది ఇవాళ. అందువల్ల డిస్ట్రిక్ట్ వైజ్ వద్దాము ఒకసారి. అలాగేనండి. సో ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. శ్రీకాకుళం నుంచా లేకపోతే శ్రీకాకుళం నుంచా? మీకు ఇష్టమైన ప్రాంతం కాబట్టి ఒకసారి. నాకు శ్రీకాకుళం, అనంతపురం చాలా ఇష్టమైన, నేను ఆదిలాబాద్, ఈ 3 ప్రాంతాల్లో నేను చాలా ఇష్టమైన, అన్ని ఇష్టమైన, ఆ 3 కొంచెం ఎక్కువ ఇష్టం అండి. ఎందుకంటే ప్రాంతాలతో పాటు మనం ఉండాలి. సో ఇప్పుడు 10 ఉన్నాయి కదా శ్రీకాకుళం. అవును. +5 ప్లస్ ఏదో పెరుగుతాయి అంటున్నారు. అది తగ్గుతుందండి. అంటే 50% పెరగాలి లెక్క ప్రకారం. కానీ బికాస్ ఆఫ్ పాపులేషన్ వీళ్ళు లెక్క వేసుకుని అంటే 2 లక్షల, ఇప్పుడు విశాఖపట్నం, మనం శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాలు తీసుకుంటే 48 లక్షల పాపులేషన్ ఉంటుందండి. అవును. వాళ్ళ ప్రొజెక్షన్. అవును. 48 ఉంటే ఇప్పుడు 18 సీట్లు 2 కలిపి ఉన్నాయండి. ఇప్పుడు 24 సీట్లు ప్రొజెక్ట్ సీట్లు అవుతాయి, అంటే 6 సీట్లు పెరుగుతాయి 2 జిల్లాల్లో. ఈ శ్రీకాకుళంను విజయనగరం కూడా, అంటే అప్పుడు ఒకే జిల్లాని అప్పుడు విడదీశారు కదండి. విజయనగరం 2 జిల్లాల్లో దాదాపు వీళ్ళు ఒక 6 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం, 24 సీట్లు అయ్యేది అవసరం శ్రీకాకుళం విజయనగరం కలిపి. ఎందుకంటే అర్బనైజేషన్ ఎక్కువ జరగలేదండి అక్కడ. ఈ రెండిట్లో జనాలకు 50% పెరగాలి అని చోట్ల. అది ఒక జిల్లాలో 10 ఉంటే 15 పెరుగుతుందనేది తీసుకోవద్దండి. 2 లక్షల మన పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కొత్త రోడ్ ప్రకారం 2 lakhs పాపులేషన్కి ఒక కాన్స్టిట్యున్సీ అవ్వాలి. 2 lakh పాపులేషన్కి. 2 లక్షలకి, ఎందుకంటే మీరు లెక్కేయండి, 5,20,00,000 జనాభా ఉందనుకుంటే 263 సీట్లు లెక్కేయాలి. అందుకని 2 lakhs అప్రాక్సిమేట్లీ. కానీ ఇప్పుడు పాణ్యం లాంటి నియోజకవర్గాలు అయితే, అంటే ఇప్పుడు అది మనకు ఎగ్జామ్షన్ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ శృంగవరపు కోట ఇవన్నీ ఉన్నాయి కదా. నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, డీలిమిటేషన్ వాళ్ళకి ఏదన్నా ఈ గిరిజనుల ప్రాంతాల్లో ఉండి, ఇప్పుడు హైదరాబాద్లో కిషన్గంజ్ కాన్స్టిట్యూన్సీ ఉండేది ఒకటి చూశారు కదా, అలాగా కాకుండా చిన్న ప్రాంతంలో ఒక ఎక్కువ ఉంటుంది. అదే మనం దాదాపు 100 కిలోమీటర్లు వెళ్తే అక్కడ అటవీ ప్రాంతాల్లో కాన్స్టిట్యున్సీ రాదు ఈ జనాభా ప్రాంతం. అందుకని వాళ్ళకి మీకు 3,000 కాన్స్టిట్యున్సీ కొన్ని వెళ్ళారనుకోండి, అరుణాచల్ ప్రదేశ్ 4,000కి ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. మనం ఇంకో కాన్స్టిట్యున్సీ తీసుకుంటే హైదరాబాద్లో కాన్స్టిట్యున్సీ లింగంపల్లి కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం అనుకోండి, 6-7 లక్షల మంది ఉంటుంది. అందువల్ల అది మనం ఎగ్జామ్షన్స్ ఎవరికి ఇవ్వాలి? గిరిజనులకు ఇవ్వాలి. ఇవాళ విశాఖపట్నంలోను అలాగే విజయనగరంలోను ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి పాపులేషన్ 1,00,000 పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 50,000. సో ఇక్కడ ఏ ప్రాంతాలలో పెరిగే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ? శ్రీకాకుళం 2 అర్బన్ రూరల్ ఏరియా కదా, శ్రీకాకుళం 2 సీట్లు అవుతాయండి. తర్వాత హెచ్ఎర్ల అని ఉంది కాన్స్టిట్యున్సీ. ఈ హెచ్ఎర్ల అనేది శ్రీకాకుళానికి సబర్బన్ గా దక్షిణాన్ని ఉంటుంది. అప్పుడు అహ్మదాబాద్ వలస ఇది ఈ పక్కన ఉంటుందండి. ఇక్కడ వేయలేదు హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీ. హెచ్ఎర్లకి దాంతో పాటు ఇంకో కాన్స్టిట్యున్సీ వస్తుంది. అలాగే ఇప్పుడు పలాస అని చూసారా, దీని కాన్స్టిట్యున్సీ పక్కన సోంపేట అని పాత కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇప్పుడు వేసారు కొత్తది అనుకుంటే ఇది చేసింది. సోంపేట కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు సర్దార్ గౌతులచ్చన్ గారి వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు దాంట్లో ఈ 2 ఒకటిలో కలిసిపోయింది కాబట్టి ఈ 2 ఖచ్చితంగా ఇది ఒక మండలం పెద్ద మండలంగా ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. అలాగే పర్లా ఖేముడి అది ఒక అది కూడా కాన్స్టిట్యున్సీ అంటే అవడానికి అది కష్టం అవుతుంది. అలాగే అహ్మదాబాద్ వలస కింద అదే పాతపట్నం అది ఇంతకుముందు ఉందండి. తర్వాత నర్సన్పేట అన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, మిగతా అన్ని కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అలాగే సో ఇక్కడ 10 నుంచి 4 సీట్లు 15 పెరగవు, 4 సీట్లు పెరుగుతుంది. పాపులేషన్ మనం లెక్కేసుకుంటే 14 వచ్చే అవకాశం ఉంది. విజయనగరం మీరు ఇక్కడ చూస్తే కూడా సో 13 అప్పుడు అవుతుందని వాళ్ళ అంచనా. అవునండి. అందువలన ఇప్పుడు దానికి ఉండే సీట్లో 8 సీట్లు లెక్కేసుకుంటే మీకు అది 2 కలిపి అంటున్నారు. 2 కలిపి లెక్కేస్తే అది కూడా అర్బనైజేషన్ లేదు కాబట్టి
ఒక 3 సీట్లు పెరిగే అవకాశం ఉంది విజయనగరంలో. అంతేనండి. ఓకే ఓకే. 2 నుంచి 3 సీట్లే. ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉండొచ్చు అండి విజయనగరం? ఇప్పుడు విజయనగరం రూరల్ ఒకటి అవుతుందండి. రాజాంకి విజయనగరం పక్కన ఒకటి రెండో కలిసి అంటే మండలం బట్టి వస్తుంది. ఓకే. కానీ ఏదైతే మన దానిపైన పార్వతీపురం ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ పక్కన అంటే జిల్లా ఇప్పుడు అంటే ఉమ్మడి జిల్లాలు మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు ఈ జిల్లాలు 26 జిల్లాలు అంటే ఇబ్బంది పడిపోతాం. ఉమ్మడి జిల్లాలో అలాగే కురుపాం పార్వతీపురం దగ్గర కాన్స్టిట్యున్సీ కూడా డివైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఎంతో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకని ట్రైబల్ ఏరియాకి సంబంధించిన దాంట్లో ఇంకొక 3వ కాన్స్టిట్యున్సీ 2 లేదా 3 కాన్స్టిట్యున్సీ మాత్రమే విజయనగరంలో పెరిగే అవకాశం. 3 పేర్లు చెప్పేశారు మీరు ఎక్కడెక్కడ పెరిగే అవకాశం. దాదాపు మీరు లిస్ట్ రెడీ చేశారు కాబట్టి కాదండి, దాన్ని బట్టి మీతో దాన్ని బట్టి ఆలోచన. ఓకే ఓకే. సో విశాఖపట్నం ఇది మోస్ట్ ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అత్యధికంగా సీట్లు పెరిగేది విశాఖపట్నం. ఎన్ని పెరగచ్చు? మీరు మామూలుగా అత్యధిక జనాభా ఉంది కూడా అక్కడే. విశాఖపట్నం జిల్లాలో ఇవాళ ఉంది 15 సీట్లు అండి ఉమ్మడి జిల్లాలో. అది మామూలుగా పెడితే 21 అవ్వాలి, కానీ 21 అవ్వాలి లెక్క ప్రకారం. 27 నుంచి 28 సీట్లు అయ్యే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ పెరగవచ్చు సార్? మొత్తం విశాఖపట్నంలో ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. దీంతో పాటు విశాఖపట్నం సబర్బన్ తీసుకుంటే భీమిలి ఒకటి ఉంది, గాజువాక ఒకటి ఉంది, పెందుర్తో ఒకటి ఉంది. అంటే విశాఖపట్నం ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యున్సీస్ 7 లెక్క ప్రకారం. ఇది మిగతా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ సీట్లు పెరగట్లేదండి. ఇది కాన్స్టిట్యున్సీలో 100% ఎక్కువ అయ్యేటట్టు కనపడుతుంది. అంటే గాజువాక ఎన్ని కాన్స్టిట్యున్సీ లెక్కేసుకుంటే దాదాపు 7 కాన్స్టిట్యున్సీస్ 14 నుంచి 15 కాన్స్టిట్యున్సీ అవుతున్నాయి. మీకు విషయం తెలుసా? హైయెస్ట్ మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో ఏ కాన్స్టిట్యున్సీ వచ్చింది? మన గంటా శ్రీనివాస్ కాదు, మన పల్లా ఫస్ట్ 1,70,000 చిల్లర. ఎందుకు అనుకున్నారు? కాన్స్టిట్యున్సీ ఒకటి 4 లక్షల ఓట్లు. మేము పాలకుల కాన్స్టిట్యున్సీ అయితే 2,70,000 ఎంత ఉంటుంది. 4 లక్షల మెజారిటీ వచ్చిందంటే ఎక్కువ వద్దండి. బికాస్ కాన్స్టిట్యున్సీ పెద్దది. గాజువాక కాన్స్టిట్యున్సీ 4 లక్షల పాపులేషన్ దాటింది కూడా వాళ్ళ ఒక్కరికి. ఇప్పుడు మంగళగిరి గారికి, గంటా శ్రీనివాసరావు గారికి 95,000 ప్రసాద్ గారికి 95,000 ప్రసాద్. వీళ్ళు ముగ్గురు, గంటా శ్రీనివాసరావు గారు, మన పల్లా శ్రీనివాసరావు గారు, లోకేష్ గారు ఉంటారండి. బోడే ప్రసాద్ అనుకుంటా. బోడే ప్రసాద్ గారు చూడలేదు. అందువల్ల మీకు ఎందుకని 4 లక్షల పాపులేషన్ 4 లక్షల ఓటర్లు అంటే పాపులేషన్ ఎంత ఉందో లెక్కేసుకోండి. ఓటర్లే 4 లక్షలు అంటే పాపులేషన్ ఎంత 6 లక్షలు ఉంటుంది. అందువల్ల అక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 2-3 కాన్స్టిట్యున్సీ అవకాశం ఉంది. ఇప్పుడు గాజువాక కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి, గాజువాక భీమునిపట్నం, భీమిలి కాన్స్టిట్యున్సీ వ్యాస్ట్గా పెరిగిన ఉంది. అందుకని ఒక భీమునిపట్నం, గాజువాక మరియు ఈ 3 కాన్స్టిట్యున్సీస్లోనూ దాదాపు 6 కాన్స్టిట్యున్సీ అవుతాయి. అందువల్ల విశాఖపట్నం భీమిలి అండ్ గాజువాక లెక్కేసుకుంటేనండి ఇది లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మొత్తం ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీస్లో అవి ఉంటాయండి. అందువల్ల మనకు మెజారిటీ ఎక్కువ కనపడుతుంది, పోలింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి. సరే, అందువలన ఒక విశాఖపట్నం అర్బన్ దాంట్లోనే అంటే జిల్లాకు ఉంది కదండి, విశాఖపట్నం అర్బన్ దాంట్లోనే ఇప్పుడు ఉన్న 8కి 14 సీట్లు 13 సీట్లు అయ్యే అవకాశం ఉంది. ఇవాళ అక్కడ కాన్స్టిట్యున్సీలో ఒక కార్పొరేటర్ స్థాయి ఆయన కూడా ఎమ్మెల్యే కింద పోటీ చేసే అవకాశం ఉంది. ఒక అర్బన్లోనే ఒక కార్పొరేటర్ స్థాయి అతను కూడా ఎమ్మెల్యే. అందుకని మీరు ఇందాక చెప్పారు ఏమని, ఎక్కువ మంది ఆశావహులు అండి. డెఫినెట్గా మీరు చెప్పినట్టు అందరూ కూడా తీసుకెళ్లి ఆశావహులు. అద్భుతమైన అవకాశం. ఎక్కడ పాపులేషన్ పెరిగింది. ఇప్పుడు మీరు శ్రీకాకుళం ఉన్నారు, 1 or 2 కాన్స్టిట్యున్సీస్లు ఇంతకుముందు ఉన్నాయి, మీకు తెలుసు కదా. కాన్స్టిట్యున్సీస్ ఇప్పుడు మా వెస్ట్ గోదావరి వస్తాను, కాన్స్టిట్యున్సీస్ తగ్గినాయి. ఈస్ట్ గోదావరిలో కాన్స్టిట్యూన్సీ తగ్గిపోయింది. ఇంతకు మీద మీకు ఆ ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యున్సీ పోయినాయి, తగ్గిపోయినాయి. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ జరుగుతుంది, తగ్గడం జరిగింది. అంతా ఇక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి మొత్తం అంతా తగ్గినాయి, ఎక్సెప్ట్ విశాఖపట్నం అండ్ విజయవాడ తప్ప. విజయవాడ ఇప్పుడు 3 కాన్స్టిట్యున్సీ 2 ఉన్నాయి. సరే, కమింగ్ బ్యాక్ టు విశాఖపట్నం. ఇవాళ ఒక అద్భుతమైన అవకాశం. ఎవరు వచ్చి పోటీ చేసినా అదొక ఏంటంటే స్థానికుల కంటే దురదృష్టం అండి. నా విత్ లోకల్స్ అక్కడ ఎంపీ సీట్ కూడా ఎప్పుడు కూడా స్థానికులు నెగ్గడం చాలా కష్టమైపోయింది. బయట వాళ్ళు అంటే నేను తప్పను, బట్ అట్లీస్ట్ అక్కడ ఇవాళ ఒక విశ్వనగరం కింద మారిపోయే అవకాశం ఉంది. అవును, ఇప్పుడు ఏదైనా దట్స్ ఫ్యూచర్ లైఫ్. నేను చెప్తాను, ఇండియా మొత్తం మీద టాప్ 10 జీడిపి ఉన్న నగరాల్లో అసలు కొన్ని రాష్ట్రాలు లేవు, విశాఖపట్నం ఒకటి ఉంది. కానీ అలాంటి దాని రాజధాని కాకుండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏంటంటే ఒకే చోట కాన్సన్ట్రేషన్ 34 లక్షల పాపులేషన్ వెళ్ళిపోయి మొత్తం అంతా అభివృద్ధి అంతా ఒకే సైడ్ చేస్తామని చెప్పేసి ఇష్టపడలేదు కదా, అందుకని మార్చినట్టున్నారు. సరే, కమింగ్ బ్యాక్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించేది
పార్టీలను శాసించేది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈ 2 రిజల్ట్ తోనే ఇది ఎవరు పార్టీ వస్తుందో అధికారంలోకి అంటారు. ఇక్కడ 21 సీట్లు ఉండేది ఇంతకుముందు. 2007లో డీలిమిటేషన్ 19కి వచ్చినాయి, 2 సీట్లు వేసిపోయింది. అవును. అలా మా పశ్చిమ గోదావరి జిల్లాలో 16 సీట్లు ఉండేవి. మా దాంట్లో ఒకటి యాడ్ అయిన మా ఆసంట సీటు, పెనుగొండ సీట్ అని ఉండేది, ఒకటి లేచిపోయింది. ఇప్పుడు అలాగే అత్తిలి సీటు ఉండేది, లేచిపోయింది. కొత్త ఒకటి ఒక చోట యాడ్ అయింది. అందువలన ఇక్కడ ఈస్ట్ అంటే గోదావరి అంటారు. మీరు 1983లో తీసుకుంటే మొత్తం సీట్లు ఒకరికే. అవును. ఎక్సెప్ట్ 1989లో గోదావరి జిల్లా తప్ప మొత్తం అంతా ఒకటి ఉంటే గోదావరి జిల్లా సస్టైన్ 8 సీట్లు ఉంది. ఇండిపెండెంట్ కూడా ఉంది సార్. కనుమూరి బాబురాజు గారు నెగ్గిన, ఇంకోళ్ళు నెగ్గిన, ఇండిపెండెంట్ కూడా నెగ్గిన మా పెనుగొండలో మన చిన్నబాబు గారు కూడా, అంటే రాఘవేంద్రరావు గారు కూడా ఇండిపెండెంట్ నెగ్గిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఈస్ట్ గోదావరి విషయం చూసుకుంటే అండి, ఇది ఇప్పుడు ఇప్పుడు అంటే మళ్ళీ చిన్న జిల్లాలు మళ్ళీ రంపచోడవరం జిల్లా పక్కన పెడదాం. ఉమ్మడి జిల్లాలో లెక్కేసుకుంటే సీట్లు అసలు ఇక్కడ రంపచోడవరం ఇక్కడనే తీసుకునండి, ఆ చివరకు మళ్ళీ 100 కిలోమీటర్లు. ఇప్పుడు ఏటపాక, భద్రాచలం దగ్గరున్న ఏటపాక మండలం, భద్రాచలం గోడను ఆనుకున్న మండలాలు కూడా ఇవాళ రంపచోడవరం కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. వ్యాస్ట్ కాన్స్టిట్యున్సీ. అసలు ఈ మొత్తం రాష్ట్రంలోకి వెళ్ళి ఇక్కడ పాడేరు కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీలు మామూలుగా మిగతా కాన్స్టిట్యూన్సీ లెక్కేసుకుంటే 5 కాన్స్టిట్యున్సీ భౌగోళికంగా చూస్తే. అందువల్ల అది ఆ డిమాండ్ ఏంటంటే వాళ్ళకి 2-3 కాన్స్టిట్యున్సీ చేయాలి, 2 లక్షలు వర్తించకూడదు. సరే, కమింగ్ బ్యాక్ టు ఇవాళ రాజమండ్రి రోడ్లు 2 సీట్లు ఉన్నాయి. దీంట్లో ఇవాళ వరకు కందులు దుర్గేష్ గారిని మంత్రి గారు ఉన్నారు. ఆయన మీరు వాళ్ళ కొత్త కాదండి, ఈజ్ ఫ్రమ్ వెరీ రెప్యూటెడ్ ఫ్యామిలీ, చాలా గొప్ప రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చినారు ఆయన. సరే, ఇవాళ ఏంటి, ఆయనకు ఓన్ సీట్ నేను 40,000 మొన్న పోటీ చేశాను, 30-40,000 వచ్చిందంటే రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి గారు సీనియర్ మోస్ట్ లీడర్. ఐకన్సే చంద్రబాబు 78 తర్వాత చూసుకుని 83లో ఎన్నిసార్లు నెగ్గిన వ్యక్తి, 7 సార్లు గెలిచిన వ్యక్తి, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అన్ఫార్చునేట్ ఏంటి మంత్రి పదవి రాలేదు, ఒకేసారి కరువు మంత్రి కింద ఉన్నారో తెలియదు. కానీ సరే పాప ఏదైనా ఇప్పుడు దుర్గేష్ గారికి తన సొంత కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ రాజమండ్రికి కనీసం 3 కాన్స్టిట్యున్సీ అవుతున్నాయి. సౌత్ వెస్ట్ రూరల్ తీసేసి సౌత్ వెస్ట్ నార్త్ అనుకుంటారు. అందువల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. కాకినాడ అర్బన్ని ఇప్పుడు రూరల్ ఏదైతే 2 ఉన్నాయి, దాని మీద ఇప్పుడు కరప మిగతా ప్రాంతాలు బట్టి ఇంకో కాన్స్టిట్యున్సీ వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజమండ్రిలో ఇప్పుడు ఏదైతే కోరుకొండ, ఏదైతే రాజమండ్రి పశ్చిమ భాగం ఉందో ఇప్పుడు రాజానగరం ఉందో, ఇంతకుముందు బూరుగుడు కాన్స్టిట్యున్సీ ఉండేది. అక్కడి నుంచి జ్యోతి నెహ్రూ గారి కాన్స్టిట్యున్సీ, అన్నవరం, ఇవన్నీ కలుపుకుని అన్నవరం అనేది బహుశా కాన్స్టిట్యున్సీ రావచ్చేమోనండి. అందువల్ల ఈ ప్రాంతాలు చూసుకోవాలి. రావులపాలెం ఏదైతే కూడా వేస్ట్ ఉంది, మండా సత్యానందరావు గారి కాన్స్టిట్యున్సీ, అది మాత్రం కన్ఫైన్ అక్కడ వరకు ఉంటుందండి. అందువల్ల ఇక అమలాపురం దాంట్లో మాత్రం కోనసీమ లెక్క చూసుకుంటే, కోనసీమ అంటే దాంట్లో ఇది పార్ట్ అండ్ పార్సల్. ఇప్పుడు మనం వేరే అంబేద్కర్ జిల్లా పెట్టుకున్నా సరే, ఈ 2 జిల్లాలు చూసుకుంటే అక్కడ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు వరకు పి గన్నవరం, అక్కడ హైయెస్ట్ కాన్స్టిట్యున్సీస్ అక్కడ రిజర్వేషన్ అయిపోయి ఉన్నాయి. అంటే మొత్తం మీద లెక్క చూసుకుంటే మొత్తం ఇక్కడ అసలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ తక్కువ ఉన్నాయి. మొత్తం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎక్కువ, ఎందుకంటే 25% పాపులేషన్ దాదాపు ఎస్సీస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయ్యి ఉన్నారు కాబట్టి జిల్లా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు మారుతుంది. అందువల్ల కోనసీమ ఉంటుంది. వెస్ట్ గోదావరి తీసుకుంటేనండి, ఇంతకుముందు పోయిన కాన్స్టిట్యున్సీ ఆచంట పెనుగొండ ఒకటి అయ్యేటట్టు ఉంది. ఇక్కడ కూడా ఇప్పుడు గోపాలపురం, చంద్రపూడి, ఎన్ని కాన్స్టిట్యున్సీస్ మొత్తం రిజర్వ్డ్ అయిన కాన్స్టిట్యున్సీ అన్ని అప్లాండ్లో ఉన్నాయి. ఇప్పుడు 2 జిల్లాలు చేశారు ఇప్పుడు రేపు పొద్దున. అందువల్ల అది చూసుకుంటే కనుక ఇవాళ ఇటు కూడా 2 జిల్లాలు కాబట్టి జిల్లాల వారీ కాకుండా ఏది మన రిజర్వేషన్ ఒకటి చూసుకుంటే ఇటు కాన్స్టిట్యున్సీస్ ఇక్కడ ఒక 2 అంటే పాలకొల్లు బేసికలీ చిన్నదండి. భీమవరం రూరల్లో ఏదైతే ఉండో ఇంకో కాన్స్టిట్యున్సీ అక్కడ రావచ్చు. భీమవరంలో ఏలూరు కూడా, ఏలూరు రూరల్లో దెందులూరు, యాక్చువల్గా దెందులూరు దగ్గర ఇంకో కాన్స్టిట్యున్సీ పెరగొచ్చండి. 2 కాన్స్టిట్యున్సీస్ ఇక్కడ మాత్రం ఎక్కువ అయ్యే అవకాశం అనుకుంటాం. 15 నుంచి అంటే ఇక్కడ 15 నుంచి 16 ఉండేది. ఇప్పుడు అప్పలాండ్లో 2 కాన్స్టిట్యున్సీస్, యువతల ఏలూరు దగ్గర 2, మా భీమవరం దగ్గర, అంటే దాదాపు 6 కాన్స్టిట్యున్సీస్ అక్కడ పెరుగుతాయి. 21 కాన్స్టిట్యున్సీస్ అక్కడ అవుతాయండి. ఇది మాత్రం 27 అంటే 19 27 కాన్స్టిట్యున్సీస్ అవుతాయి ఇక్కడ. 27 కొత్త పాపులేషన్ లెక్క ప్రకారం. అంటే దాదాపు 8 కాన్స్టిట్యున్సీస్ పెరుగుతున్నాయి. మోస్ట్లీ అంటే కాకినాడలో రూరల్ దగ్గర ఒకటి, ఈ అన్నవరం ఆ ప్రాంతాల్లో ఒకటి, అప్లాండ్లో ఒకటి, రాజమండ్రి దగ్గర ఇంకో కాన్స్టిట్యున్సీ, అలాగే ఈ 2 మధ్యన మండపేట ప్రాంతాల్లో కాన్స్టిట్యున్సీ ఒకటి. త్రిమూర్తులు గారి ఇష్యూ కూడా, త్రిమూర్తులు గారి మీద గొడవ లేకుండా ఆయనకు సెపరేట్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. చెల్లిపోయిన వేణుగోపాల్ గారికి పెళ్లి సుభాష్ చంద్రబాబు సంకుల సమరం అవుతుంది. ఈ సంకుల సమరంలో దానికి అవుతుంది. కందులు దుర్గేష్ గారు అందరికి సెటిల్ అయిపోతాయి అనుకోండి ఇష్యూస్. ఎవరు వెళ్తే నాకు అనవసరం. కమింగ్ టు కృష్ణ, ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా అర్బన్ ఏంటంటే దీంట్లో విజయవాడలో ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఉండేది, ఇప్పుడు సెంట్రల్ కూడా వచ్చింది కొత్త కాన్స్టిట్యున్సీ 2007 తర్వాత చూశాను. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందంటే 16 ఉన్నాయి, 9 సీట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ 9 పెరుగుతున్నాయి. ఎందుకంటే
ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ సెంట్రల్. ఈస్ట్ వెస్ట్ సెంట్రల్లో ఇప్పుడు విచిత్రం ఏంటంటే గన్నవరం కాన్స్టిట్యున్సీ ఏమో అక్కడ పార్లమెంట్ ఏమో అక్కడికి వెళ్ళి దీంట్లో పార్టీని పరిస్థితులు, కానీ అది మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ ఉండదు. మీరు చూసారు కదా పక్కన అంటే ఓన్లీ ఈ విజయవాడ ఉంటే ఈ విజయవాడ నుంచి అప్పలాండ్ మాత్రం విజయవాడలో ఉంటుంది, డౌన్ మిగతా ఉంటుంది. ఇవాళ మళ్ళీ అది కొంత పరిష్కారం. విజయవాడలో దాదాపు ఇప్పుడున్న 5 అంటే బేసిక్గా గన్నవరంలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని మొత్తం చూసుకుంటే 6 నుంచి 7 కాన్స్టిట్యున్సీ, అది కష్టం తీరిపోద్ది. ఇవాళ నెహ్రూ గారి వారసులకి, రంగా గారి వారసులకు కూడా కాన్స్టిట్యున్సీస్ అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దెమ్ ఏదర్, బట్ అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు గొడవ లేకుండా అవకాశం ఉంది. మల్లాది విష్ణు గారికి అక్కడ గొడవ ఇప్పుడు ఫైటింగ్ నడుస్తూ ఉండేది, ఇప్పుడు గొడవ లేదు. నీ జాగా నీది, నా జాగా అనేది. విష్ణు గారు వీళ్ళందరూ కొంతమందికి ఇప్పుడు వెల్లంపల్లి గారికి, అలాగే నా ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఎవరు ఓడిపోకుండా వస్తున్న గద్దె రామమోహన్ గారు, పాపానికి మంత్రి తగ్గలేదు. వీళ్ళందరికీ కూడా సేఫ్ కాన్స్టిట్యున్సీ ఉంటాయి దీంట్లో. అందువల్ల విజయవాడ మాత్రం బీయింగ్ క్యాపిటల్ ఇవాళ పార్లమెంట్ సీట్ మనం మాట్లాడుకోవట్లేదు. విశాఖపట్నంలో వాళ్ళ పార్లమెంట్ సీట్ల నుండి విశాఖపట్నం, అనకాపల్లి ఉంది. విశాఖపట్నంలోనే 2 పార్లమెంట్లు వస్తాయి. నార్త్ సౌత్ విశాఖపట్నం పార్లమెంట్ సీట్లు వస్తాయి. ఎందుకంటే మనకి 35 పార్లమెంట్ సీట్లు పెడుతున్నాయి. 30లో విశాఖపట్నం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో 3ను, కృష్ణా జిల్లాలో కూడా ఇప్పుడు 3 పార్లమెంట్ సీట్లు అవుతాయి. ఏది మనకు విజయవాడ ఒకటి, మచిలీపట్నం ఒకటి తీసుకున్నాం. దీంట్లో ఒక ప్రాంతం అమరావతిని ఒకటి చేయొచ్చు. అమరావతికి ఒక ఎంపీ ఇచ్చేస్తారు. ఏముంది అన్ని ఉన్నాయి కదా సత్యనపల్లి. ఓవరాల్ కృష్ణాలో 8 పెరిగే అవకాశం ఉంది. ఈ కృష్ణాలో 16 నుంచి దాదాపు 25 స్థానాలు, 8 నుంచి 9 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అక్కడ మిగతా మచిలీపట్నం నుంచి ఇప్పుడు పెడన కాన్స్టిట్యున్సీ ఉందండి. అది అంటే వ్యాస్ట్గా ఉంటుంది. పెడన అమ్మోల నుంచి ఇమ్మోల వరకు అక్కడ కాన్స్టిట్యున్సీలో ఒకటి. పెనుమూరు సబర్బన్స్ విజయవాడలో పెరుగుతాయండి. ఇప్పుడు 3 కాన్స్టిట్యున్సీని ఉన్న 6 కాన్స్టిట్యున్సీ, 7 కాన్స్టిట్యున్సీ అవకాశం ఉంది. కనీసం విజయవాడ ఒక్క టౌన్లోనే 7 కాన్స్టిట్యున్సీ అవుతాయి. కమింగ్ టు గుంటూరులో హాట్ మిర్చి కూడా అలానే ఉన్నాయి. 17 సీట్లు, 26 సీట్లు. 2026 పాపులేషన్ ప్రకారం చెప్తున్నాను లెక్కేసుకుంటే. 11 పాపులేషన్ అయితే మళ్ళీ తేడా వస్తుంది. అంటే మళ్ళీ అన్ని చోట్ల కూడా నేను చెప్తున్నానండి, అర్బన్ కాన్స్టిట్యున్సీస్ పెరుగుతున్నాయి, రూరల్ కాన్స్టిట్యున్సీస్లో తక్కువ పెరుగుతున్నాయి. అంటే అక్కడ జనాభా తక్కువ ఉంటుంది కదా. జనాభా పాపులేషన్ గ్రోత్ మీకు తేడా చెప్తానండి. ఈ లోయెస్ట్ ఇండియా మొత్తం మీద అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR అంటారు. నేను మళ్ళీ చెప్తాను, టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే 2.1 మెయింటైన్ అవుతుందో పాపులేషన్ మెయింటైన్ అవుతుంది. మొత్తం కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం పాపులేషన్ వచ్చే 20-30 సంవత్సరాలు పడిపోయే అవకాశం, స్టెబిలైజ్ కూడా కాదు, పాపులేషన్ తగ్గిపోయే అవకాశం ఉంది. పని చేసే వాళ్ళు కూడా ఉండరు. సరే అవకాశం వచ్చిందని చెప్పి రూరల్ ఏరియా వాళ్ళు ఎక్కువ అర్బన్ లో ఉంటారు, చదువుకోవడానికి మైగ్రేషన్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పాపులేషన్ గ్రోత్ కూడా పడిపోతుంది. 2.1 ఒక మహిళ 2.1 లెక్కన బిడ్డలను కంటే అది పాపులేషన్ మీకు 5.5 కోట్లు మెయింటైన్ అవుతుంది. 5,30,00,000. రేపు పొద్దున 20 సంవత్సరాల్లో అది 1.4కి పడిపోయింది అంటున్నారు తాజాగా. అంటే పాపులేషన్ తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే ముగ్గురు కదమంటున్నారు. ఇప్పుడు అది ఉండాలి. గుంటూరులో ఇప్పుడు పల్నాడు 2 జిల్లాలు. గుంటూరు వాళ్ళు ఆల్రెడీ ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి, 4 కాన్స్టిట్యున్సీ అవుతాయి. గుంటూరు మీద ఇంకో కాన్స్టిట్యున్సీ వస్తుంది, 5 కాన్స్టిట్యున్సీస్. గుంటూరు టౌన్ లోనే 4 అవుతాయి అంటారు. గుంటూరు టౌన్ లోనే గుంటూరు అండ్ సబర్బన్ ఉన్నాయి కదా. అంటే దీంట్లో గుంటూరు పక్క నుంచి ఇంతకుముందు దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ తీసేసి పొన్నూరులో కలిపారు. కొన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టడం జరిగింది. అందువల్ల వాళ్ళ గుంటూరు నుంచి 2 నుంచి 4 కాన్స్టిట్యున్సీ అవుతాయి. కొన్ని మండలాలు దాంట్లో యాడ్ చేస్తున్నారు. పిల్లలు కూడా లోకేష్ అంటున్నారు మహిళా రిజర్వేషన్ బిల్ వచ్చేస్తుంది, మీరు ఈ 50% పెరిగే కాన్స్టిట్యున్సీ అన్ని మహిళలకు వెళ్ళిపోతాయి. రిపీటింగ్ అగైన్, ఇప్పుడు 100 కాన్స్టిట్యున్సీ 150 అయితే మీరు 100 లెక్కేసుకోండి. మా డైరెక్ట్గా వచ్చి మిగతా 50 కాన్స్టిట్యున్సీస్ పెరిగినాయని మహిళలకే. సింపుల్ లెక్క. 50%, 33% ఈజ్ ఈక్వల్ టు 50%. అంతే మొత్తంగా అదేనండి. సో ఇప్పుడు గుంటూరు టౌన్ 4 అయ్యే అవకాశం ఉంది. గుంటూరు టౌన్ 4 అయ్యే అవకాశం ఉంది. నర్సరావుపేట, పల్నాడు జిల్లాల్లో కూడా 2 కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కొత్తగా చేసిన 2 కాన్స్టిట్యున్సీ పెరుగుతాయి. ఇక బాపట్ల అంటే యాక్చువల్ గాది వెంకటరెడ్డి గారి పర్సూర్ అండి, ఆయన బాపట్ల నెట్టారు రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి ఇవ్వడానికి వాళ్ళ అబ్బాయి ఇక్కడ చేస్తున్నారు. బాపట్ల పాపులేషన్ అంటే మ్యాక్సిమం బాపట్ల చీరాల మధ్యన ఒక కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఇప్పుడు ఆ చీరాలకి అక్కడ ఒక దెబ్బలాట ఉంది, పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు అదొకటి చూసుకోవాలి. ఇప్పుడు మార్టూరు కానీ అలాగే ఇంకో అంటే ఉమ్మడి ప్రకాశంలో వ్యాస్ట్ రీజన్ ఏముందంటే ఇదండి. ఇక్కడ మీరు మళ్ళీ చెప్పింది ఇప్పుడు ఖమ్మం, మార్కాపురం, గిద్దలూరు ఈ 3 కాన్స్టిట్యున్సీస్ యాక్చువల్లీ కర్నూలు జిల్లా నుంచి ఈ జిల్లా ఒకటే, ఉమ్మడి జిల్లా ఒకటే, మీకు తెలుసు కదా. 3 జిల్లాలను తీసుకుని
3 జిల్లాల నుంచి వెనుకబడి ప్రాంతాలను తీసుకుని ఒక జిల్లా చేశారు. అవును ఇవన్నీ అవును అన్యాయం అవును అది. అవును అవును సరే అన్యాయం అంటే మన మార్కాపురం ప్రకాశం కూడా గారు జిల్లా అయింది కదా. ఇప్పుడు అయ్యింది. ఆ. సరే చెప్తాం. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఖమ్మం మార్కాపురం కదా, ఈ దాంట్లో వ్యాస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంది. అందుకని చెప్తున్నాను ఓకే దాదాపు 70 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు స్ట్రెచ్ కొట్టాల్సి ఉంటుంది అక్కడ. ఓకే ఓకే ఇప్పుడు అందువల్ల ఇప్పుడు 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 ఇక్కడ అన్నట్లుగా 4-1 అటు చిలకలూరుపేట ఆ, మధ్యలో ఏంటి, ఒకటి గుంటూరు వస్తుంది. జిల్లాకు దాదాపు అది ఓకే. పెరుగుతుందండి. కానీ వాట్ అబౌట్ ఇటు వినుకొండ సైడ్ అండి, అదే డెడ్ ఎండ్ కదండి. వినుకొండ ఇది ఈ కిందకు వచ్చే భూభాగం చూసారా, ఇలాగ కింద ఆ. చొచ్చుకొచ్చిన భూభాగం అది వినుకొండ అండి. ఓకే వినుకొండ నుంచి వినుకొండ పాపులేషన్ గ్రోత్ ఎక్కువ లేదండి. 2 అందువల్ల lakhs లోపే. అదే 2 lakhs అంటే ఆ వినుకొండ ఒకటే. ఇప్పుడు వినుకొండ మిగతా ప్రాంతాలు ఉంటాయి కదా, రూరల్ ప్రాంతాలు మిగతా కాన్స్టిట్యూన్సీ తరవడం. వినుకొండ పెద్ద కూరపాడు ఉంది అనుకుంటా, చాలా ఎక్కువ మంది జనాలు. పెద్దకూరపాడు అనే కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ వినుకొండ కాదు, ఇక్కడ నుంచి అటు మీకు అవును. డైరెక్ట్ గా ఎక్కడికి మీకు అమరావతిలో కూడా పార్టీ అండి. అది అవును అది పైన ఉంది బాగా. సత్యనపల్లి కాన్స్టిట్యున్సీ అన్ని కూడా చూసుకుంటే ఫోటోస్ కూడా అక్కడ ఎక్కువ అక్కడ. అక్కడ నర్సారావుపేట సత్యనపల్లి కాన్స్టిట్యున్సీ ఒక కాన్స్టిట్యున్సీ యాడ్ అవుతుందండి. వినుకొండ ఆ పైనుంచి దర్శి ఈ ప్రాంతాల నుంచి ఇప్పుడు వినుకొండ పక్కన దర్శి నుంచి ప్రకాశం జిల్లా వస్తుంది కదా అది. అంటే సారీ వినుకొండ పక్కన కలిసి ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు జిల్లాలు లెక్క వేసుకుంటే జిల్లాల పక్కన పెరుగుతాయని అనుకోవద్దండి మీరు. ఆ తర్వాత జిల్లాలు మార్చుకోండి మీరు. అర్థమైంది. ఇప్పుడు పాపులేషన్ 2 లక్షలు. ఇప్పుడు ఈ ఇక్కడికి లిమిట్ చేసేయమంటే చేయరు. 2 lakhs పాపులేషన్ అంటే ఏదో 4 లక్షల 4,000 5,000 యాడ్ చేస్తారు. ఓకే జిల్లాలో ఎక్కువ ఉండాలని లేదు కదా. ఇప్పుడు చిన్న జిల్లాలు కూడా అయిపోయినాయి. అందువల్ల పాపులేషన్ ఒక జిల్లాలో 2,05,000 అవచ్చు, ఒక జిల్లాలో 1,95,000 రావచ్చు. అవునవును. అందువల్ల ఈ 2 ప్రాంతాల్లో కలిపి ఇక్కడ ఆ పాపులేషన్ అంటే వినుకొండ వరకు చూసుకుంటే వినుకొండ చుట్టుపక్కల మే గ్రో అండి. బట్ పైకి వెళ్ళాల్సింది. అది ఇంకా పల్నాడు అంటే జిల్లా ఈ అంతా పల్నాడు కలిపి జిల్లాలో కాబట్టి. పాపులేషన్ ఎక్కువ గ్రోత్ కనపట్లేదండి. అవును. ఇప్పుడు గుంటూరు అర్బన్, ఈవెన్ చిలకూరుపేట ఈ ప్రాంతాల్లో గ్రోత్ కనపడుతుంది. 2001 నుంచి 2011-26 వరకు చూసుకుంటే ఈ పల్నాడు ప్రాంతాల్లో జనరల్ గ్రోత్ ఉంది. అందువల్ల సీట్ల కంటే మిగతా చోట్ల పెరుగుతాయండి. ఇక్కడ రాజకీయ నాయకులు పట్టించుకోరు కాబట్టి మైగ్రేట్ అయిపోతారు. అని పట్టించుకో. మరి అంతే మరి. ఆ ఎండలో అది కాదండి, పిడుగురాళ్ళు థండర్ స్టార్మ్స్ అని థండర్ స్టోన్స్ అని పెట్టాను. సున్నం కూడా ఉంది కదా. అవును. సున్న బట్టీలు కానీ. ఇక ప్రకాశం జిల్లా వరకు అంటే చూసుకుంటే మీకు చెప్పాను ఈ కింద ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలిపి వెనకమాల పెట్టుకున్న ఏం చేసినా సరే ఇవాళ కందుకూరు అనేది ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ. కనిగిరి కూడా ఎక్కువ అంటే పాపులేషన్ కంటే కూడా విస్తృతం ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా. అదే ఒంగోలు ఉందండి. ఒంగోలు ఇప్పుడు ఆ గొడవ కూడా బాలినేని శ్రీనివాస్ గారికి దామచర్ల జనార్దన్ గారికి ఇష్యూ లేకుండా 2 కాన్స్టిట్యున్సీ హ్యాపీగా ఎవరికాళ్ళు కాన్స్టిట్యున్సీ వెళ్ళుకోవచ్చు అనుకుంటా. ఓకే. దానికి అపోజిషన్ గానేమో అక్కడ వీళ్ళు ఉండే ఉన్నారు. బూచేపల్లి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి మిగతా ఉన్న దర్శి కాన్స్టిట్యున్సీస్ ఏదో ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీకి మళ్ళీ వీళ్ళకి పైన పెట్టుకోవాల్సిందే. పక్కన 2 కాన్స్టిట్యున్సీకి పర్చూరు కాన్స్టిట్యున్సీ అండ్ దర్శి కాన్స్టిట్యున్సీ, ఇంకో ఈ కనిగిరి మధ్యన ఇంకో కాన్స్టిట్యున్సీ ఏర్పడే అవకాశం ఉంది. పొదిలి వస్తుందేమో. పొదిలి కాన్స్టిట్యున్సీ అప్పుడు నువ్వులేంక రత్నంగా నాయుడు గారి దగ్గర అందరూ ఉండేవారు చాలా మంది. ఇప్పుడంటే అది మన నెల్లూరుకి వెళ్తుంది కదండి. అంటే నెల్లూరు ఇప్పుడు పొదిలి అనేది ఇంతకుముందు 2 మధ్యలో ఉండేది. అందువల్ల ఇక్కడ పల్నాడులో కూడా సార్ పిడుగురాళ్ళ గురజాల కింద వస్తుంది కదా. గురజాల గురచేర్ల మాచర్ల మధ్యన నసరాపేట మధ్యన గురజాల మాచర్ల ఉన్నాయి కదండి. ఇవన్నీ సెపరేట్ అవుతాయి. అదే ఏరియా కూడా కొంచెం చూస్తూ ఉంటే కోళ్ళు మంచి రంకులేస్తూ ఉంటాయి. మంచి మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఆ రోజు నాయకురాలు నాగమ్మ, మన బాలచంద్రుడు ఇవన్నీ చూసిన అసలు ఉప్పొంగిపోయే ప్రాంతం. కానీ ఏంటంటే అక్కడ ఆ 2 ప్రాంతాలకి నర్సరాపేట 3 అక్కడ కలిసి ఒక సీటు పెరుగుతుంది. అది పల్నాడు సీట్లో 1 నుంచి 2 సీట్లు పల్నాడు ఇప్పుడు జిల్లాగా వచ్చిన దాంట్లో నర్సరాపేట దగ్గరగా ఈ 3 ప్రాంతాల్లో ఓ సీటు. ఇక్కడ 8 అవకాశం ఉందండి. ప్రకాశం జిల్లాలో ఒంగోలు 2 అవుతాయి అనుకోండి. ప్రకాశం జిల్లాలో 8 సీట్లు పెరుగుతాయి. చిన్న పెద్ద జిల్లా అంటే మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 8 సీట్లు వేసినట్టున్నారు. ప్లస్ 8 సీట్లు ఖచ్చితంగా 8 సీట్లు పెరుగుతాయి. అందువలన ఇక్కడ నాగులుప్పాడు ఈ గ్రామాలు అంటే ఒంగోలు దగ్గర 3 అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చీరాల మన దీంట్లో జిల్లా కలిపిన చీరాల దగ్గర పాపులేషన్ ఉందండి. అది ఇందాక చెప్పా కదా. అందువల్ల మనం దీంట్లో పెట్టుకున్న ఆ చీరాలకి అలాగే ఒంగోలు ఇంతకుముందు రూరల్ ఉంది. రూరల్కి ఒంగోలే 2 సీట్లు ఉంది. ఎందుకంటే దాదాపు ఒంగోలు రూరల్లో సంతనూతలపాడు అనే సీట్ ఉంది చూశారు కదా. ఆ సంతనూతలపాడు ఒంగోలు ఇట్లా ఉంటే విజయకుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఒంగోలు ఇట్లా ఉంటే దాని చుట్టుపక్కల ఈ పైన నార్త్ మొత్తం అంతా తిరిగి వచ్చేది సంతనూతలపాడు. అంటే ఒంగోలు రూరల్ అంతా సంతనూతలపాడు కింద భావిస్తారు. అందువల్ల ఆ 2 మధ్యన ఒకటి ఒంగోలు దక్షిణాదిన ఏదైతే ఉందో ఇంకో సీటు. అంటే సంతనూతలపాడులో కొన్ని భాగాలు మళ్ళీ ఎర్రగొండ మైగ్రేట్ పక్క చేసి కలుపుకోవచ్చు. అందువల్ల ఒంగోలు పక్కన 3 సీట్ల కింద అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ అక్కడే కాన్సన్ట్రేషన్.
అక్కడి నుంచి మన చీరాల మధ్య 4 సీట్లు ఇక్కడే పెరుగుతాయి. ఉమ్. మిగతా ప్రాంతాలన్నీ కలిపి 4 సీట్లు పెరుగుతాయి. మార్కాపురం జిల్లా, మార్కాపురం జిల్లాలో మార్కాపురం, ఖమ్మం, గిద్దలూరు ఆ ప్రాంతానికి 1 నుంచి 2 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఎర్రగొండపాలెం. ఎర్రగొండపాలెం అయింది కదా, ఎర్రగొండపాలెం పాపులేషన్ ఉంది కానీ వ్యాస్ట్ కాన్స్టిట్యూన్సీ అండి. అవును, అంటే మనం అవును. ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఉంది. సంతనోటపా కానీ ఎర్రగొండపాలెం కానీ ఇది కానీ అన్ని. సో ఇక్కడ 8 వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు దీనికి పక్కనే కాబట్టి నెల్లూరు నెల్లూరు 15. దాదాపు 15 కాదండి. నెల్లూరు పాపులేషను ఇప్పుడు కొత్తగా 26 ప్రొజెక్షన్ పాపులేషన్ 38 లక్షలు అవుతుందని అంచనా. ఓకే, 38 లక్షలు అంటే దాదాపు 18 సీట్లు, 5 సీట్లు కాదు పెరిగేది, సీట్లు 8 పెరుగుతాయి. సీట్లు పెరుగుతాయి, 8 సీట్లు పైన అది నెల్లూరు సచ్ ఏ పవర్ఫుల్. అంటే మీకు ఒక విషయం చెప్తాను. నెల్లూరు విషయం ఏంటంటే ఈ ఇండియా మొత్తం మీద ఉమ్. బట్టిండా వాళ్ళు 7 ఇండియా మొత్తం మీద మళ్ళీ చెప్పేసిన ఆ జిల్లాకు ఉంది ఒకే ఒక ఎంపీ సీటు నెల్లూరే. కొంతేమో తిరుపతి వెళ్ళింది. సింగిల్ డిస్ట్రిక్ట్లో 10 మంది సిట్టింగ్ ఎంపీలను పంపించిన ఏకైక జిల్లా ఈ దేశంలో అది ఒకటేనంట. ఓకే, ఒకనొక పరిస్థితిలో ఇక్కడున్న జనార్దన్ రెడ్డి గారు ఎంపీ, సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఎంపీ, మధు గారు సిపిఎం ఎంపీ, మాగుంటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ, తర్వాత ఏమో లగడపాటి రాజగోపాల్ గారు ఎంపీ, వెంకయ్యనాయుడు గారు ఎంపీ, చింతామోహన్ గారు నెల్లూరే, ఆయన తిరుపతిన ఆయన ఎంపీ, కుప్స్వామి గారిని ఇక్కడ నార్త్ మద్రాసు నుంచి ఉండేవారు ఆయన ఎంపీ. దాదాపు 10 మంది ఎంపీలు, ఇంకా లెక్కేసుకుంటే చాలామంది ఉన్నారు. 10 మంది ఎంపీలు ఒకే జిల్లా నుంచి ఉండే జిల్లా, సామాన్య జిల్లాగా లెక్కేద్దండి. ఇది రాష్ట్రం అంతా ఒకటి. ఈ నెల్లూరు అంటే ఇదేమో ఉత్తర బ్రిటిష్ వాళ్ళకి వేరే ఇచ్చారు, ఇదేమో దత్త మండలాలు. ఈ జిల్లా ఎక్కడి నుంచి వచ్చింది అంటారు, ఇది దాన మండలం. వాళ్ళ ఆర్కాడ్ నవాబు బ్రిటిష్ వాళ్ళు దానం ఇచ్చిన మండలం. నెల్లూరు అంటే పేరే నెల్లూరు అంటే వరి ఊరు, దాన మండలం, కానీ రిచెస్ట్ మండలం. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ ఉండేది, వాళ్ళందరూ ఎక్కడ బిల్డర్స్ హైదరాబాద్ మొత్తం నెల్లూరు. నెల్లూరు చేపల పులుసు, మస్తాపొడి పీతలు, ఆతిథ్యంలో మేము నెల్లూరుతో పోటీ పడతాం. సో 15 కాదు 18 సీట్లు అక్కడ నెల్లూరుకు పెరిగే అవకాశం, 17 నుంచి 18 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక అనంతపురానికి వస్తేనండి, ఇది 14 నుంచి 22 సీట్లు అయ్యే అవకాశం ఉంది. 22 సీట్లు అవుతాయి ఇప్పుడు అక్కడ అనంతపురంలో. ఇక్కడ మేజర్ అనంతపురం మీరు చూసుకుంటే కనుక అనంతపురం టౌను, అనంతపురం లోపల బత్తులపల్లి, నరసింహపల్లి అని ఒకటి ఉందండి. అక్కడి నుంచి మన యూనివర్సిటీ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తా ఉంటే డిస్ట్రిక్ట్, ఇక్కడ మీరు ఇక్కడికి వెళ్తున్నారు బత్తులపల్లి. ఈ కాన్స్టిట్యున్సీస్లో ఇప్పుడు అనంతపురం అర్బన్, రూరల్లో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెనుగొండ కొన్ని కాన్స్టిట్యున్సీ వేయలేదు. మొన్న పెనుగొండ తీలిపోయి రామగిరి మండలం అటు ఇటు పెట్టారు. ఇప్పుడు రవి గారి కాన్స్టిట్యున్సీ, రవి గారికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, రవి గారి అంటే వాళ్ళ కుటుంబానికి పరిటాల శ్రీరాముకు కూడా అవకాశం ఉంటుంది. పరిటాల శ్రీరామ్కి ధర్మం వెళ్ళి వాళ్ళతో గందుకొండ ప్రసాద్ గారితో లేకపోతే సత్యకుమార్ గారుతో గొడవ పడాల్సిన పని ఉండదు అనుకుంటున్నాను. ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీ అవ్వటం వల్ల, అంటే పక్కనే అనుకోండి, దీనికి ధర్మవరానికి తడిమరి కానీ పెనుగొండ కానీ ఒకటి అవుతుంది. హిందూపురం కాన్స్టిట్యున్సీ వేస్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ లేపాక్షి కాన్స్టిట్యున్సీ ఒకటి, హిందూపురం ఒకటి. తర్వాత హిందూపురం 2 కాన్స్టిట్యున్సీ అవకాశం ఉందండి. ఎందుకంటే అక్కడ చిలమత్తూరు నుంచి ఇప్పుడు కియా వచ్చే వ్యాస్ట్ చాలా బాగేపల్లి కాన్స్టిట్యున్సీ ఆనుకుని ఉంది. యాక్చువల్ బాగేపల్లి శేఖకుమార్ గారు మన బీజేపీ చేశారు, అందుకనే బీజేపీ నుంచి పోటీ చేశారు. అలాగే ఇక్కడ కనేకల్లు, ఇప్పుడు గుత్తి కాన్స్టిట్యున్సీ గుంతకల్లు 2 అవ్వాలండి, ఇక్కడ చేయలేదు, 2 అవుతాయి ఇక్కడ గుత్తి, గుంతకల్లు. అలాగే రాయదుర్గం, కళ్యాణగుప్పం, ఈ 3 కాన్స్టిట్యున్సీ వచ్చినాయి. ఇవాళ ఇక్కడ రాయదుర్గం, కళ్యాణదుర్గం ఉంటుందండి. ఇక్కడ ఈ ఉరవకొండకి, కళ్యాణకొండలకి, గుత్తి, ఈ 5 కాన్స్టిట్యున్సీలు ఉన్న 3 కాన్స్టిట్యున్సీలు 5 కాన్స్టిట్యున్సీలు అవుతాయి ఇక్కడే. అంటే అనంతపురం అర్బన్, రూరల్ అయితే ఈ పక్కనకు వస్తుందండి. సరే ఏదైనా ఇక్కడ తాడిపత్రి ఉండదు పైన, ఇక్కడ ఉంది పైన. ఇక్కడ ఇది మన తాడిపత్రి ఇవాళ పెద్ద ఊరు అనేది పెద్దిరెడ్డి గారు ఇద్దరు ఇప్పుడు పంచుకుంటారు ఇక్కడ. ఇది కడప జిల్లాకి బోర్డర్ గా ఉంటుందండి. సో అనంతపురంలో దాదాపు 8 పెరిగే అవకాశం ఉంది. కమింగ్ టు కర్నూలు కూడా 8, చిత్తూరు కూడా 8 అన్నారు. కర్నూలు అర్బన్ లో చాలా సివియర్ సంకుల సంబంధం సాగుతుంది. ఇప్పుడు కర్నూలు సీట్లు ఆ పక్కన ద్రోణాచలం ఇవన్నీ కలుపుకుని కొడుమూరు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే కనుక దాదాపు అక్కడ 4 సీట్లు అవుతాయి. ఇవాళ ఒక సీటు మోస్ట్లీ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మైనార్టీ సీటు కంపల్సరీగా. మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మైనారిటీ సీటు కర్నూలు కర్నూలు, అవును. అంటే మోర్ దాన్ 30%, అంటే డిపెండ్ అపాన్ ద సిచ్యుయేషన్. అంటే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ 30%, 35% అయ్యే అవకాశం ఒక సీట్లో వచ్చే. అంటే నేను మంచిదని చేయడానికి నేను అనట్లేదు, వచ్చే అవకాశం ఉందంటున్నాను. ఒక అంటే రేపొద్దు ఏం జరుగుతుందో. అలాగే
ఇవాళ టీజీ వెంకటేష్ గారు అబ్బాయి ఉన్నారు, ఆయన కూడా తన కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఆయన వాళ్ళ చేతిలో ఉంటుంది కదా మినిస్టర్ కాబట్టి మినిస్టర్ గారు, కాబట్టి ఆయనకున్న కర్నూలు, ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కర్నూలుని 2 లేదా 3 కాన్స్టిట్యూషన్ చేస్తే ఎవరికాళ్ళు గొడవ ఉండదు అనమాట వాళ్ళకి. అలాగే ఆదోని ఏదైతే ఉందో, ఆదోని మనకు బార్డర్ ఉందండి, ఆదోని మంత్రాలయం ఏదైతే ఉందో ఆ 3 ఎమ్మిగనూరు, ఈ 3 ఒక బెల్ట్లో ఉంటాయి. కానీ ఇంత డీలిమిటేషన్ వచ్చి ఇన్ని సీట్లు పెరుగుతున్నా కానీ శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆ ఫ్యామిలీలో సీట్లు పంచుకుంటారు, కానీ సామాన్యులకు కానీ లేకపోతే రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ సీట్లు రావాలని తెలుస్తుంది. సత్యకాలం సత్యలాగా మనకు అది కాదండి. నా ఉద్దేశం ప్రకారం వీళ్ళందరూ పోయి 30 సంవత్సరాల లోపు రాజకీయ మకిలి అంటని నిజాయితీ పనులను కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు రాజకీయ నాయకులు మైకుల ముందు చెప్తారు కదా, మహిళలు యూత్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి మేము సపోర్ట్ చేస్తామంటారు, కానీ వస్తా మర్చిపోకుండా 2 ట్రాలీలు తెచ్చుకోండి, అవి తీసుకొస్తే ఇక్కడ సీట్ అని చెప్తారు కదా. ట్రాలీలు కాదు, అది కూడా యూత్ రావాల్సింది, ఎందుకంటే వాళ్ళకి పిల్లలతో రెడీగా ఉంటారు కాబట్టి. మీరంతా బ్రహ్మ బయట అనుకుంటున్నారా? అంత ఏదో మీరు అంత బ్రహ్మ 99% అంతేనండి. యువత రావాలంటారు, యువత అంటే బయట యువత కాదు. వెంకటేష్ గారి పిల్లలు యువత అంటే అంతే కదా, లేదు వాళ్ళ అబ్బాయి అంతే కదా, లేదా జేసీ దివాకర్ రెడ్డి గారి పిల్లలు యువత అంటే అంతే కదా, లేదా సుంది గారి పిల్లలు యువత అంటే అంతే కదా. అంటే ఆయన చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. దాతృత్వం ఉంటది, దాతృత్వం లేకుండా సరే. కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఇవాళ ఇంకో మనకు ఉన్నాయి, ఇంకొక 2 కాన్స్టిట్యూన్స్ ఉన్నాయండి, 2 జిల్లాలు ఉన్నాయి. కడప రెండు అవుతుంది అంటున్నారు. ఏదండి? పులివెందులు కూడా, పులిని వెందులు వేంపల్లి మండలం కానీ మిగతా కానీ చూసుకుంటేనండి, అంటే పాపులేషన్ వాళ్ళ మొత్తం పులివెందుల ఏదో 4 లక్షలు 2,60,000 పాపులేషన్ మీద చూసుకుంటే పులివెందుల మిగతా ప్రాంతాలు అంటే కలుపుకుంటే తప్ప అవదండి. 2 కాన్స్టిట్యున్సీస్ అనేది మిగతా ప్రాంతాలకు వచ్చి పులివెందులు 2 అవదు, కానీ పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాలని వేంపల్లి మండలాన్ని తీసుకుని వేరే చోట పెట్టి దీంట్లో మాత్రం రాజకీయం వాళ్ళ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు కుప్పాన్ని లేదా మంగళగిరిని ఎలా చేయగలుగుతారో పులివెందుని కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉండదు, కాబట్టి ఏది అనుకూల మండలాలు ఉంటాయి ఏది, కానీ బట్ అక్కడ క్లౌట్ అయితే రాష్ట్రంలో ఉంది కాబట్టి అండి. అందువల్ల దాంట్లో పాటు ఇప్పుడు మైసూర్ రెడ్డి గారు అబ్బాయి మీరంటే మళ్ళీ అంటారు, ఇప్పుడు మైసూర్ రెడ్డి గారు అబ్బాయి ఈయన ఉన్నారు కదా, ఎక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఆ గొడవ ఉండదు. మైదుకూరు ఉందనుకోండి, మైదుకూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా 2 కూడా వేరువేరుగా అయిపోతే వాళ్ళిద్దరు కూడా గొడవ పట్టదు. దీనివల్ల ఇంకోటి సుఖంగా ఉంది, ఫ్యాక్షన్ పెరుగుతుంది. కానీ ఈ ఫ్యాక్షన్ కొన్ని తగ్గిపోయినా ఈ కాన్స్టిట్యూన్సీ ఎవరు నువ్వు రాజ్యం అంటే దుర్మార్గమే అది, కానీ నువ్వు రాజ్యం నువ్వు ఏరుకో, మా రాజ్యం మేము ఏరుకుంటాం. ఇంతవరకు ఒకటే రాజ్యాన్ని కొట్టుకున్నారు కదా, ఇప్పుడు సామంత రాజ్యాల కింద అయిపోతే అదో ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అంతే చిత్తూరు లిమిటెడ్ గానే పెరుగుతున్నాయండి. చిత్తూరు 8 పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే తిరుపతి ఆల్రెడీ 14 పెరుగుతున్నాయండి. యూఆర్ రైట్. ఎందుకంటే తిరుపతి ఇది చంద్రగిరి అదొక కాంప్లెక్స్ సిచ్యుయేషన్. ఫుట్ హిల్స్ లో చంద్రగిరి ఉంటుందండి, పైన అది ఉంటుంది, అది దగ్గరలో అది ఉంటుంది. అందువల్ల లెక్కేసుకుంటే అక్కడ 3 తిరుపతి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ 3 కాన్స్టిట్యున్సీ 4 కూడా అవ్వచ్చు. ఎందుకంటే తిరుపతిలో ఇప్పుడు శ్రీకాళహస్తి ప్రాంతంలో కొంత తిరుపతిలో కలిసింది, రేణిగుంటకి ఆ పక్కకి శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఎక్స్టెండ్ చేసుకుని ఇక్కడ తిరుపతిలోనే 2-3 కాన్స్టిట్యున్సీ అయ్యే అవకాశం ఉందండి. చంద్రగిరిలో కొంత భాగాన్ని శ్రీకాళహస్తి భాగాన్ని తీసుకుని రూరల్లో తిరుపతి కోర్ ఏరియా మిగతాదంతా తీసుకుంటే దాదాపు 3 కాన్స్టిట్యున్సీ అయ్యే అవకాశం ఉంది. ఇక కుప్పంలో రామకుప్పం, శాంతినగర్ ఇవన్నీ లెక్కేసుకున్నా ఇది ఈ ముక్క కుప్పం 2 అవుతుంది. ఇది కూడా మనం ఎక్కడ చూసినా లేదండి, పాపులేషన్ తక్కువ. ఇప్పుడు మొత్తం లెక్కేసుకుంటే కుప్పం ఒకటే ఈ ముక్క, మొత్తం 3 వైపులా ఇతర రాష్ట్రాలు ఉంటాయి దాంట్లో. అందువల్ల అది మాత్రం తమిళియన్స్ అందరూ ఉంటారు, అందరూ ఉంటారు, వివిధ వర్గాలు అన్నీ ఉంటాయి. డిఫరెంట్ కాంప్లెక్స్. మనం ఏదైతే మడకసిర్ చూశారు కదా, ఇక్కడ మడకసిర్లో మొత్తం ఇంత బిట్ తప్ప మొత్తం అంతా కర్ణాటక ఉంటుంది, అదొక్కటే ఉంది. ఈ పావగడ కాన్స్టిట్యున్సీ ఇది. ఆ పావగడలో 3 వైపులా 95% మన తెలుగు ఇది ఉంటుంది. ఓవరాల్ గా జరగబోయేది ఏంటంటే అధికార పక్షానికి ఎక్కడైతే, ఇంకోటి చెప్తున్నానండి, తెలంగాణలో ఉన్నా ఇది ముంబైలోనే ఎక్కడన్నా సరే అధికార పక్షానికి ఈ డీలిమిటేషన్ ఒక వరంగా తీసుకొస్తా ఉన్నారు. అర్బన్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో మనకంటే మిగతా చోట్ల చెన్నై, హైదరాబాద్ పరిస్థితి ఇక్కడ లేదు, ఎక్సెప్ట్ విశాఖపట్నం. విజయవాడ కూడా మ్యాసివ్ పాపులేషన్ ఎక్స్పోజన్ ఇక్కడ జరగలేదండి. అందువలన మనకు అర్బనైజేషన్ కొంత అంటే పట్టణాల్లో ఒక సీట్లు మొత్తం జిల్లాలో 15 సీట్లు 15 సీట్లు పెరిగితే, అంటే 5 సీట్లు పెరిగితే 2-3 సీట్లు పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి, అంటే అర్బనైజేషన్ వల్ల. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరగటం వల్ల
రాష్ట్రాలకి న్యాయం జరుగుతుందా, డెవలప్మెంట్ జరుగుతుందా, లేకపోతే కరప్షన్ ఎక్కువ పెరుగుతుంది అంటారా? దేశం మొత్తం మీద 6,500 మంది ఎంతో వీళ్ళకండి. వీళ్ళందరికీనండి నేను లెక్కేసాను 46,000 కోట్లు అవుతుంది. ఎంపీలు పెరగటం వల్ల, ఎమ్మెల్యేలు పెరగటం వల్ల అన్నప్పుడు భయం ఇంకా విరుచుకుపడతారు ఎమ్మెల్యే సేవకులు వీళ్ళందరూ. నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఇవాళ నేను కోపెన్హాగన్ వెళ్ళాను. ఇవాళ అంటే మొన్న వెళ్ళినప్పుడు డెన్మార్క్ చూశారు కదా మీరు. వెళితే అక్కడ అద్భుతంగా అసలు ప్రైమ్ మినిస్టర్ కారు వేసుకొస్తారు. కారు వేసుకు రాలేదు, ఒకడో ఇద్దరు గార్డులు ఉంటారు, మంత్రులు వచ్చి పని చేసుకుంటున్నారు. ఇవాళ ఒక కార్పొరేటర్కి వీళ్ళ ఒక కార్లు వెనకమాల కార్లు తప్పలేదు, వెనకమాల ఒక మంది పార్పలం, వీళ్ళకి గన్మెన్లు లేకపోతే ఇండైరెక్ట్ గన్మెన్లు, వీళ్ళకి అసలు మంత్రులకి రాజాది ఎమ్మెల్యే వస్తుంటే తట్టుకోలేము సార్. అసలు కార్పొరేట్ వస్తుంది తట్టుకోలేకపోతుంది. వీళ్ళు ఎమ్మెల్యే సామంతరాజులు, మంత్రులు రాజులు, వీళ్ళేమో ముఖ్యమంత్రులు చక్రవర్తులు, వాళ్ళేమో ఆటోక్రటిక్ పాలకులు ప్రధానమంత్రులు. వీళ్ళకి డ్యూటీ ఏంటి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వీళ్ళకి మన రాజ్యాంగం ఇచ్చిన డ్యూటీ ఏంటంటే వీళ్ళకి ఏం అధికారం లేవండి. ఎమ్మెల్యేలకి కేవలం ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళటం, అసెంబ్లీలో కూర్చుని చట్టాలు చేయటం, చట్టాలు సవరించడం, ఏం అధికారం లేదు. వీళ్ళు ఒక సామంతరాజులు, వీళ్ళకి ఎస్కేల దగ్గర నడవాలి. వీళ్ళ ఎస్ఐ వీళ్ళు చెప్పినట్టు ఎస్ఐ ఎందుకు ఉండాలి? దమ్మున్న ఎస్ఐలు మీరు పవర్ ఇచ్చి ఉండాలి. వీళ్ళు ఎస్ఐలు చెప్పాలి, వీళ్ళకి డిఓ ఎవరు ఉండాలో చెప్పాలి, వీళ్ళు చెప్పినట్టు నడవాలి, ఏది కావాలంటే అది చేయాలి. వీళ్ళ డ్యూటీస్ రాజ్యాంగం ఇచ్చిన డ్యూటీస్ వదిలిపెట్టి ప్రజలవే పడ్డారు అనేక మంది. నేను అందానంట్లా 1% ఏరిగా ఉంటుంది. అందుకే మీరు చెప్పినట్టు వీళ్ళకి సెక్యూరిటీలు, వీళ్ళకి పావలాకి భోజనాలు, అన్న భోజనం, అన్న క్యాంటీన్ 5 రూపాయలు, వీళ్ళకి పావలా భోజనాలంట, పావలా 10 రూపాయలు. వీళ్ళందరికీ సెక్యూరిటీకి లెక్కేసుకుంటే 46,000 కోట్లు అదనంగా దేశం పెట్టాల్సి వస్తుంది. అంత ఉపయోగం మన మీదే పడుతుంది, మీరే కట్టుకోవాలి. మేము ఎమ్మెల్యే వచ్చాడు అనుకుంటాం. కనీసం ఎక్కువ మనం మాట్లాడితే సున్నం రాజయ్య గారు ఉన్నారండి. మొన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ల్యాప్టాప్ ఏదో ఇచ్చారంట, ₹1,00,000 కూపన్స్ ఇస్తున్నారు ల్యాప్టాప్ కొనుక్కోమని. తిరస్కరించింది ఎవరు తెలుసా? గోపిమూర్తి గారిని, సిపిఎం పార్టీకి అసోసియేట్ ఉన్న ఎమ్మెల్సీ ఉన్నారు. కొద్దిమంది తిరస్కరించారు. మాకెందుకండి, ప్రజలకు వాడిని. మీ ₹1,00,000 కూపన్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. 100 కోట్ల ఉన్నాళ్ళు తీసుకున్నారు తెలుసా మీకు? 100 కోట్లు 1,000 కోట్లు ఉన్నాళ్ళు కూడా తీసుకున్నారు. ప్రజల్లో మార్పు రావాలి. సో మార్పు రావాలి, చూద్దాం ఏం జరగబోతుందో. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కానీ ఇంకా విల్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.